అంతా చులకన దొరికిరా. ఆదివాసుల మీద ఇంట్లో ఒత్తిడి చేసినందుకు వాళ్ళ మీదనే అట్రాసిటీ కేసు పెడతాం. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, బండ్లు పట్టుకొని దుబ్బుకుంటే వెళ్తాను. వాళ్ళకి యూనిఫామ్ లేదు. అయితే మా వాళ్ళు ఇద్దరు బండ్లు తెచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రంటే అది బండ్లు ఎందుకు పట్టకపోతుందని వాళ్ళు పోయేసరికి దొబ్బుకుంటా పోగా మా వాళ్ళు ఏమన్నారు, మీరు ఎవరు మీరు బండ్లు పట్టుకొని వచ్చిండ్రు, బండ్లు దొబ్బకపోతుంది, మీరు అసలు ఎవరు అని సివిల్ డ్రెస్సులు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ డ్రెస్ యూనిఫామ్ మీద అయితే లేదు. మావాడు అన్నాడు, ఎవరు మీరు బండ్లు ఎందుకు పడకపోతున్నా, మీ ఫారెస్ట్ వాళ్ళను మాకే మాట్లాడుతున్నావు, నువ్వు నీకు వచ్చి మాట్లాడుతున్నావు మాతోనే అని అనుకుంటా వాగొట్టుకు బండ్లు పెట్టి వీళ్ళని నేను పోయేసరికి అరే విష్ణు రారా అన్నాక నేనేం చేసిన, అరే మా వాళ్ళకి ఏమైందని నేను గుంటలకే వెళ్ళి వలలు పెట్టి గుంటలకే వెళ్ళి అక్కడ వాగల పోయి చూసేసరికి మా వాళ్ళని కొట్టుకుంటూ చేరిండు. మరీ దారుణం కొట్టిందన్న. ఖచ్చితంగా వెంటనే ఎవరైతే ఎఫ్ఆర్ఓ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని బదనం చేసుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటి చీడ పురుగులను వెంటనే సస్పెండ్ చేయాలి, చట్టరీత్యంగా చర్య తీసుకోవాలి. మండలంలో ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ సారు గత ఒక 2 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఆదివాసీ సమాజానికి కానీ వేరే ఏ ఇతర పనులకు కానీ మన ఫారెస్ట్లో వెళ్ళనీయకుండా చేస్తున్నారు. ఇది అటవీ హక్కు పత్రాలు వచ్చినాయి, అటవీ హక్కు చట్టం ఉంది. ఆ చట్టంలో క్లియర్గా క్లుప్తంగా జీవోలు జారీ చేసి ఉన్నాయి. ఎవరైతే నిర్పేదాలైన ఆదివాసీ గిరిజనులు ఉన్నారో ఫారెస్ట్లో ప్రతిదీ వాళ్ళకు రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఇవి ఎక్కడైతే ఈ మండలం లోపల ఎఫ్ఆర్ఓ గారు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ రానియకుండా చేయడం ఇది చాలా దుర్మార్గమైన పనిగా మేము భావిస్తున్నాం. ఇలాంటివి రాజ్యాంగంలో ఎన్నో రాసి పెట్టినప్పటికీ కూడా వీళ్ళకి ఎవరు అడగడానికి లేదన్న ఉద్దేశంతో, వీళ్ళకి మద్దతు లేదన్న ఉద్దేశంతో ఈ పేదవాళ్ళని చాలా అతి దారుణంగా కొట్టి హింసించడం ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వీళ్ళని లక్ష్మీనారాయణ సార్ను, అలాగే డిప్టీ ఆర్ఓ విజయ్ కుమార్ సార్ను, మళ్ళీ మిగతా ఎఫ్పిబిఓ ఎఫ్ఎస్ఓ వాళ్ళను కూడా ఖచ్చితంగా అరెస్టు చేసి తీరాలని ఈ ముఖంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కన్నారం పోలీస్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాము. నిన్నటి నుంచి ఈ రోజు వరకు తన పైన ఎలాంటి చట్టపరమైన చర్య తీసుకోలేదు. ఏమన్నా అంటే నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి అడిగితే ఏమన్నారు, వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ సమాచారం ద్వారా మేము వారికి మెమో ఇష్యూ చేసినామని అంటున్నారు. మెమో దేనికి? వాస్తవానికి తనని సస్పెండ్ చేస్తూ ఏదైతే ఇమ్మీడియట్ గా ఆయనని అరెస్ట్ చేసి తన పైన ఏదైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు అన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటున్నామంటే తను ఒక అధికారిక ఏదైతే మా వాళ్ళు తప్పు చేసిరని ఆయనకు నిరూపణ అయితే అరెస్ట్ చేసి జైలుకి పంపించనుండే. కానీ ఇష్టరహితంగా వాళ్ళని కొట్టి ఏదైతే మా వాళ్ళకు చూపించకుండా నిన్న నిరసన తెలియజేసి అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చేదాకా వారిని విడిచిపెట్టని సందర్భం మనం చూసినాం. మేము ఒకటే అంటా ఉన్నాం, అటవీ అంటేనే ఆదివాసులది. ఇవాళ అటవీ అంటే ఆదివాసులదని చెప్పుకోవడమే తప్ప కానీ ఎక్కడ చూసినా కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే కాదు, మొన్న ఉడుంపూర్, అంతకుముందు పెంబి, అంతకుముందు మన జన్నారం, ఇట్లా ప్రతి ఒక్క మండలాలలో ఇదే విధంగా జరుగుతూ ఉన్నది. గంటలు కొడుతూ మీరు మొట్లు కొడితే మీ భర్తలు వచ్చి రాత్రి వేసుకోబోతారు. మీరు ఎందుకు అత్తూరు చెంగాలంటారు? భర్తలు పోయి వేసుకుంటారా? అట్లనే ఉన్నాం. మేము ఎంత ఇల్లు కట్టాలా సారు? ఎంత ఇల్లు కట్టుకోవాలి? పిల్లల్ని 3 పోయిన వాళ్ళని రాత్రి 11, 12 పోయాడు.
అన్నం తీసుంటాయి. నువ్వు దొంగతనం చేసిందన్నప్పుడు రేంజ్కి తీసుకురావాలి. నువ్వు దాచుడు అవసరం ఏంటి? నువ్వు దొంగ అయితేనే దాచినావు. నువ్వే దొంగతనం చేసినావు, నువ్వే